ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. సిట్ నోటీసులను సంతోష్ రావు కూడా ధృవీకరించారు. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని ప్రకటించారు. సిట్ ఎదుట విచారణకు హాజరు కావడానికి ముందు తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు శ్రేణులతో సంతోష్ రావు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా విచారించిన వారందరినీ ఉదయమే హాజరు కావాల్సిందిగా సూచించిన సిట్ అధికారులు సంతోష్ రావు విషయంలో మాత్రం భిన్నమైన సమయాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఇతర పార్టీల నాయకులు, అధికారులు, మాజీ అధికారులు, సాక్షుల్ని కూడా నిర్ణీత తేదీలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ సూచించింది. కానీ సంతోష్ రావును మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మిత్ర, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ బృందం సిట్ స్పీడ్ను పెంచిందని చెప్పవచ్చు. వరుసగా బీఆర్ఎస్ పార్టీ నేతలను సిట్ విచారిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావును సిట్ విచారించింది. ఇప్పుడు సంతోష్ రావు వంతు వచ్చింది. నిన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ నోటీసుల్లో పేర్కొంది. సంతోష్ రావు కూడా సిట్ నోటీసుల్లో పేర్కొన్న విధంగా 3 గంటలకు విచారణకు హాజరవుతారని చెప్పి ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ తుది దశకు చేరుకుందని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతల్ని వరుసగా విచారణకు పిలుస్తుండడం కొంత రాజకీయ దుమారం రేపుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కక్ష సాధింపు చర్యలు కావచ్చు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తమను విచారణకు పిలిచి వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కావచ్చు, ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు అమలు విషయంలో ప్రశ్నిస్తున్నందుకు, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే తమకు ఈ విధంగా నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న పరిస్థితిని, ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు సంతోష్ వంతు వచ్చింది. సంతోష్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతారు. ఎందుకంటే కేటీఆర్ను, హరీష్ రావును దాదాపు 7 గంటల పాటు సిట్ విచారించింది. సంతోష్ విచారణ ఎంతసేపు కొనసాగుతున్నది కొంత ఉత్కంఠ నెలకొంది. దాంతోపాటు సంతోష్ తర్వాత ఇంకా విచారణకు ఎవరిని పిలుస్తారన్నది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, లేకపోతే రాజకీయ వర్గాల్లో సామాన్య జనంలో కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొన్ని లీకులు వస్తున్నాయి. నెల రోజుల క్రితమే కేటీఆర్, కేసీఆర్తో పాటు సంతోష్కు, కవితకు కూడా నోటీసులు ఇస్తారని చెప్పి ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా ఇప్పటికే 2 విచారించారు. ఇప్పుడు సంతోష్ వంతు వచ్చింది. నెక్స్ట్ కవితకు, కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేస్తారు, విచారణకు పిలుస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో సంతోష్ ఎటువంటి అంశాలను వెల్లడిస్తారు? ఇంతకుముందు విచారణలో కేటీఆర్, హరీష్ రావు ఎటువంటి అంశాలను సిట్ ముందు తెలిపారు? విచారణ సందర్భంగా ఎటువంటి అంశాలు లేవనెత్తారన్న దానిపై కొంత ఆసక్తి నెలకొంది. కాబట్టి కేసీఆర్ను, కవితను కూడా విచారణకు పిలిస్తే ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తుది దశకు చేరుకుంటుందని చెప్పి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. సుమిత్ర, అంటే కరుణాకర్, మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరవ్వడానికి ముందు బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు అవకాశం ఉంది? ఇప్పటికే సంతోష్ అడ్వకేట్స్తో చర్చించారు. ఎందుకంటే న్యాయ నిపుణులందరితో సంప్రదింపులు జరిపారు. సిట్టు విచారణకు ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా హాజరయ్యారు. కాబట్టి సిట్టు ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తుంది, ఎటువంటి అంశాలను సిట్టు విచారణలో భాగంగా వారి ముందు ప్రస్తావిస్తుంది. ఇటువంటి అంశాలను ఇప్పటికే సంతోష్ రావు పూర్తి స్థాయిలో తెలుసుకున్నారని చెప్పవచ్చు. ఆయన నిన్న సాయంత్రమే అడ్వకేట్స్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిట్టు అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు లేవనెత్తే అంశాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు సిట్టు విచారణలో భాగంగా సాక్ష్యాలు ఏమైనా ముందు పెడితే ఎట్లా సమాధానం చెప్పాలి, ఇటువంటి అంశాలన్నిటిపైన ఇప్పటికే సంతోష్ రావు అడ్వకేట్స్తో కూడా చర్చించారు. హరీష్ రావుతో కూడా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. కాబట్టి నేరుగా ఆయన 3 గంటలకు సిట్టు విచారణకు హాజరవుతారు. థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.